హలో అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? సో ఈ రోజు వీడియో ఏంటి అంటే చూసారు కదా తమ్ముళ్ళు, కన్సిస్టెంట్ గా చదవడం ఎలా. సో దీని గురించి క్వశ్చన్ చేసుకుంటే, సో ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అంటే ఏంటి అంటే కొంచెం కొత్తగా ట్రై చేశాను అనమాట. సో మీకు కన్వే చేయడానికి. సో వీడియో పూర్తిగా చూడండి. చూసిన తర్వాత వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ ఎవరికైనా యూజ్ అయితే మాత్రం తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు నేను మీకు ఒక స్టోరీ చెప్తాను. కొంచెం జాగ్రత్తగా వినండి, కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వినండి. ఏంటి అంటే, నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. సో అమ్మాయి ఏంటి అంటే, అమ్మాయికి కొంచెం చదువు అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట. అయితే అసలు పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే, తనకి కన్సిస్టెంట్గా ఉండడం అనేది లేదు, కన్సిస్టెంట్గా చదవడం అనేది లేదు. సో చదువు అంటే ఇష్టమే, కానీ కన్సిస్టెన్సీ అనేది లేదు. సో అయితే ఒకరోజు తను మొబైల్లో చూస్తూ ఉందంట. ఫోన్ చూస్తూ స్క్రోల్ చేస్తూ ఉంటే తనకి ఒక వీడియో కనిపించింది. ఏంటంటే ఆ వీడియో, కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ టు సక్సెస్ అని ఉందన్నమాట తమ్నైల్లో. సో చూసిందనమాట. అది చూడంగానే తనకి ఏమనిపించింది, అరే నిజమే కదా, నాకు కన్సిస్టెన్సీ లేదు కదా అని అనుకుని తను ఎలాగైనా కన్సిస్టెంట్ గా ఉండాలి, నేను చేయాలి, ఎలాగైనా సరే నేను కంటిన్యూ ఉండాలి, కన్సిస్టెంట్ గా ఉండాలి అని డిసైడ్ అయింది. అయితే తను ఒక రూల్ పెట్టుకుంది. ఏంటంటే ఆ రూలు 5 సెకండ్ రూల్ అని ఒక రూల్ పెట్టుకుంది. సో చెప్తాను 5 సెకండ్ రూల్ అంటే ఏంటో చెప్తాను. 5 సెకండ్ రూల్ అని ఒక రూల్ పెట్టుకుంది అనమాట. అంటే మామూలుగా యథావిధిగా రోజు మార్నింగ్ లేవడం, మార్నింగ్ 5కి అలా లేస్తుంది అనమాట. సో 5కి అలారం పెట్టుకొని లేద్దామని ట్రై చేస్తుంది. యాజ్ యూజువల్ గానే మనం 4కి స్టార్ట్ చేస్తామా, 4కి ఒకటి, 4:15 ఒకటి, 4:30 ఒకటి, 4:45 ఒకటి, 5 ఒకటి. సో ఇన్ని మోగితే గానీ మనం ఆ టైంకి లెగమనమాట. సో అట్లాగే అమ్మాయి కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. అన్ని అలారం పెట్టుకుంటుంది, మోగుతుంది, ఆఫ్ చేస్తుంది, పడుకుంటుంది. ఇంకా తనకి గుర్తొచ్చింది అనమాట, తను ఒక రూల్ పెట్టుకుంది కదా. సో తనకి గుర్తొచ్చి వెంటనే లేచి కూర్చొని ఫస్ట్ పేపర్ పెన్ను తీసుకొని తను ఆ రోజు ఏం చదవాలనుకుందో నోట్ చేసుకేసుకుంది. సో నోట్ చేసి పెట్టేసుకుంది అనమాట. అంటే అప్పుడు అసలు ఈ 5 సెకండ్స్ రూల్ ఏంటి అంటే తను అనుకుంది కదా, సో నేను 5 గంటలకు లేయాలి, చదువుకోవాలి అని. సో 5 సెకండ్ రూల్ ఏంటి అంటే, తను అనుకున్నది, తను చేయాల్సింది 5 సెకండ్స్ చేసేయాలి. సో 5 సెకండ్స్ లో ఎట్టి పరిస్థితుల్లో కూడా చేసేయాలన్నమాట. సో 5 సెకండ్స్ లో చేయలేదు అంటే మన బ్రెయిన్ ఆ పని వాయిదా వేస్తూనే ఉంటుంది అనమాట. సో అందుకని ఎట్టి పరిస్థితుల్లో 5 సెకండ్స్ లో మనం ఏ పని అనుకుంటామో ఆ పని స్టార్ట్ చేసేయాలి అని పెట్టుకుంది అనమాట. అలా ఫిక్స్ చేసుకుంది. సో అప్పటి నుంచి తను ఏది అనుకుంటే అది 5 సెకండ్స్ లో చేసి పక్కన పడేయడం. సో తను అలారం పెట్టుకుంది. సో అలారం మోగిన 5 సెకండ్స్ కి లేచి కూర్చొని స్టడీ చేయడం. సో అదనమాట. సో ముందు దాన్ని మెయింటైన్ చేయాలి అనుకొని దాని మీద ఫోకస్ పెట్టింది. సో ఆ విధంగా తన రూల్ ని తను పాటిస్తుంది అనమాట. సో అట్లాగా కంటిన్యూ చేస్తూ వచ్చింది. అండ్ ఇంకోటి, అండ్ తర్వాత తను ఏమనుకునిందంటే, ఫస్ట్ ఒక 3 అవర్స్ చదవదాం, 4 అవర్స్ చదువుదాం, ఆఫ్టర్నూన్ వరకు చదువుదాం, అట్లా చదువుదాం అనుకునింది. తనకి ఏంటంటే నిలకడ లేదు కదా అని ఏమనుకునింది, మళ్ళీ ఇలా చదివితే ఇంకా రొటీన్ అయిపోద్ది, బోర్ కొట్టేస్తుంది, బోర్రకెక్కదు అన్న ఫీలింగ్ వచ్చేసింది అనమాట తనకి. అప్పుడు తను ఏం చేసింది, తను ఏదైతే అనుకునిందో ఆ టైంని షిఫ్ట్ లాగా, సెషన్స్ లాగా డివైడ్ చేసుకునింది. అంటే ఎలా చేసుకునిందంటే, ½ అవర్ చదవడం, లేదా ఒక 1 అవర్ చదవడం, ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకోవడం, ఒక 1 అవర్ చదవడం, 5 మినిట్స్ బ్రేక్ తీసుకోవడం, అట్లాగా సెషన్స్ లాగా పెట్టుకునింది అనమాట. సెషన్స్ లాగా డివైడ్ చేసుకొని చేసింది. అట్లాగా ఒక 3 సెషన్స్ 4 సెషన్స్ అట్లాగా అయిన తర్వాత ఒక లాంగ్ బ్రేక్ అనేది ఒకటి తీసుకునేది. ఒక 1 అవర్, ఒక ½ అవర్, తన ఇష్టం అనమాట. సో అట్లాగా బ్రేక్ తీసుకునేది అనమాట. సో అట్లా చదివేది. అప్పుడు అది తనకి బాగా అనిపించింది. సో మైండ్ ఫ్రెష్ అవుతుంది, అలాగే చదువుతుంది, అలాగే ఎక్కువసేపు చదువుతుంది. సో తనకి బాగా నచ్చింది. సో అది కంటిన్యూ చేసింది. తర్వాత అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఈ 1 అవర్ కూడా, అంటే ఈ 1 అవర్ మధ్యలో బ్రేక్, సో ఈ 1 అవర్ కూడా తనకి ఎక్కడ టైం వేస్ట్ అవ్వకూడదు, సో ఈ 1 అవర్ కూడా నేను డిస్ట్రాక్ట్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో తను ఏం చేసేదంటే, 1 అవర్ కానీ 1.5 అవర్ కానీ, సో బ్రేక్ వరకు అనమాట. సో ఆ టైంలో తను స్టాప్ వాచ్ ఉంటుంది కదా, సో స్టాప్ వాచ్ ని పెట్టుకునేది అనమాట. సో ఆ వాచ్ పక్కన పెట్టుకుని కరెక్ట్ గా 1 అవర్ అనమాట. సో టైం చూసుకుంటూ చదివేదనమాట. సో ఎక్కడ అంటే టైం వేస్ట్ అవ్వకుండా, సో బ్రేక్ వరకు ఈ 1 అవర్ ఇదిగో ఈ లెసన్ నేను కంప్లీట్ చేయాలి అని కూర్చొని కరెక్ట్ గా ఆ వాచ్ పెట్టుకొని, మరి అంటే టైం అయిపోయే కొద్దీ, సో టైం అయిపోతుంది, ఇంకా లెసన్ కాలేదని మన బ్రెయిన్ మనల్ని బూస్టప్ చేస్తుంది కదా. సో అట్లాగా తనకి అది చాలా బాగా యూజ్ అయింది. సో అది చాలా అవసరమని తనకి అనిపించింది. అప్పుడు తను అట్లాగే చేసేదన్నమాట. వాచ్ పెట్టుకోవడం, ఈ టైం పెట్టుకోవడం, ఈ లెసన్ కంప్లీట్ చేయాలి అనుకోవడం, కూర్చోవడం, ఆ లెసన్ కంప్లీట్ చేసేసేది. ప్రతిసారి కూడా తనకి ఎప్పుడైతే నాకు బోర్ ఫీల్ అవుద్ది, రొటీన్ అయిపోద్ది, చదవలేను అని ఎప్పుడైతే ఫీల్ అవుతుందో అప్పుడు ఆ పని చేసేది. వాచ్ పెట్టుకునేది, కూర్చునేది, ఆ టాపిక్ ఫినిష్ చేసేది. అట్లాగే ఈజీగా టెక్స్ట్ బుక్ చేసేది.
ఈజీగా అయిపోయేది అనమాట. సో ఆ విధంగా తను ముందుకు వెళ్ళడానికి ఒక మోటివేషన్, తనకి తనే మోటివేషన్ అనమాట. ఇంకోటి ఏంటి అంటే చదివింది అంటే మర్చిపోవడం కామనే కదా. సో తను ఏం చేసేదంటే ఇప్పుడు ఒక టాపిక్ చదివింది, సో ఆ టాపిక్ ని నేను పక్కన వాళ్ళకి చెప్పగలిగేలా ఉండాలి. సో పక్కన వాళ్ళకి చెప్పలేకపోతే, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే నేను చదివి వేస్ట్ కదా. సో అంటే మేము ఏ క్వశ్చన్ అడిగినా కూడా తను మాకు ఎక్స్ప్లెయిన్ చేసేది అనమాట. సో ఆ విధంగా తను ప్రిపేర్ అయ్యేది. అంటే ఇవన్నీ అంటే ఇప్పుడు నేను మీకు చెప్పేవి కానీ నేను చదివే విధానం కానీ ఫస్ట్ లో నేను అలాగే చదివేదాన్ని. కానీ ఎప్పుడైతే రూమ్కి వచ్చి ఒక నలుగురిలో చదవడం ఎప్పుడైతే నాకు అలవాటైందో, సో అప్పుడు నాకు అర్థమైందనమాట. సో ఈ విధంగా చదవాలి, ఇలా ప్రిపేర్ అవ్వాలి అని అప్పుడే నేను ప్రాపర్ గా తెలుసుకున్నాను. అంతకుముందు నేను కూడా అందరిలాగా మామూలుగా చదివేసేదాన్ని. సో అలా చదివితే కుదరదు, ఇలా చదవాలి అని నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్, నా రూమ్మేట్స్ ని బట్టే నేను నేర్చుకున్నాను. సో దాని ద్వారానే నాకు తెలిసిన విషయాల్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో అట్లాగే ఆ అమ్మాయి అలా చేసేదన్నమాట. అంటే చదివింది అంటే మామూలే కదా, కామన్, మర్చిపోవడం కామన్. సో తను ఏం చేసేదంటే నేను పక్కన వాళ్ళకి చెప్పగలిగేలా చదవాలి అనేసి ఏం చేసేదంటే మేము అడిగే క్వశ్చన్ ని తను చెప్పలేకపోతే తను చాలా ఫీల్ అయ్యేది. సో దాని గురించి తెలుసుకొని మళ్ళీ చదివి సో డీటెయిల్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేసేది అనమాట. సో ఆ విధంగా చదివేది. సో మనం ఒక టాపిక్ చదివితే సో అలానే చదవాలన్నమాట. సో అంటే ఇండివిజువల్ గా ఉంటారు కదా. సో వాళ్ళకి ఏంటి అంటే అంటే చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు. సో వాళ్ళు ఎలా చేస్తారు అంటే టాపిక్ చదివేటప్పుడు మీరు చదివిన టాపిక్ ని పక్కన వాళ్ళకి చెప్పగలిగేలా చెప్తున్నారా లేదా అని అంటే ఫోన్ ఉంటుంది కదా. సో వీడియో ఆన్ చేసుకొని మీకు మీరే రికార్డ్ చేసుకోండి. సో మీరు చెప్పే టాపిక్ ని వీడియో ఆన్ చేసి పెట్టుకొని అంటే అలా చదవండి. మీకు తెలుస్తుంది మీరు ఎక్కడ చెప్పగలుగుతున్నారు, ఎక్కడ చెప్పలేకున్నారు అనేది మీకు మీరే జడ్జ్ చేసుకోవడానికి ఉంటుంది అన్నమాట. సో ఆ విధంగా ట్రై చేయండి. అదంటే అది మనకి రోజు ఒక మోటివేషన్ లాగా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఆ విధంగా మీకు ఎవరైనా పక్కన లేకుంటే మాత్రం అలా ట్రై చేయండి. సో ఆ విధంగా చేసేదన్నమాట. సో ఆ విధంగా చేయడం వల్ల ఏంటి అంటే తనకి చాలా క్లారిటీ ఉండేది అని అలాగే రోజు చేయడం వల్ల కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ అయిపోయింది అనమాట. సో తనకి రోజు అంటే ఎప్పుడు మేము అడిగేవాళ్ళం, ఏంటి నువ్వు రోజు చదువుతావు, నీకు బోర్ అనిపిదా, ఎప్పుడు చదువుతూనే ఉంటావు. తన ఇంటికి కూడా సరిగా వెళ్ళదనమాట. ఎప్పుడు చదువుతూనే ఉండేది, నువ్వు ఎలా చదువుతావు అసలు, మాకు కాసేపు చదివితే బోర్ కొడుతుంది అని అనేవాళ్ళం. తను ఖచ్చితంగా 5 minutes బ్రేక్ తీసుకునేది, కాసేపు చదివితే ఖచ్చితంగా 5 minutes బ్రేక్ తీసుకునేది అనమాట. సో అట్లా చేసేదనమాట. సో అంటే ఈ విధంగా మనం చేయడం వల్ల మనకి క్లారిటీ వస్తుంది, అలాగే మనకి మోటివేషన్ ఉంటుంది, అలాగే మనకి కన్సిస్టెన్సీ అనేది కూడా మెయింటైన్ అవుతుంది. సో ఇవన్నీ నేను తనని చూసే నేర్చుకున్నాను. తను ఈ రోజు ఏం చదివింది అనేది తను ఒక పేపర్ పెన్ మీద రాసుకునేది కదా. సో అదంతా ఒక 1 week అంతా చూసుకునేది అనమాట. చూసుకొని మొత్తం టిక్కులు పెట్టుకుంటా ఉండేది. టిక్కులు పెట్టేసి అప్పుడు అనుకునేది, ఓ నేను ఇంత చదివాను, ఇన్ని చదివాను, ఈ టాపిక్ చదివాను అని ఆ చదివినంతా కూడా మళ్ళీ ఒకసారి ఆ 1 week రివిజన్ చేసేది. సో రివిజన్ చేసి చూసుకునేది అనమాట. సో తనకి చాలా సాటిస్ఫాక్షన్ గా అనిపించేది. సో నేను ఇంత చదివాను, ఇవన్నీ నేర్చుకున్నాను అని చూసి చాలా సాటిస్ఫై అయ్యేదన్నమాట. సో తనకి ఏంటంటే సో ఇవన్నీ డైలీ ఫాలో అవ్వడం వల్ల తనకి కన్సిస్టెన్సీ లేదు అని అనుకొని ఎప్పుడైతే ఇవన్నీ ఫాలో అయ్యిందో అసలు టోటల్ గా మారిపోయింది. ఇప్పుడు చదివే తన ప్రపంచం అనమాట. అది కూడా కష్టంగా చదవదు. తనకి బలవంతంగా ఎవరో నువ్వు చదువు నువ్వు జాబ్ తెచ్చుకోవాలి, నువ్వే కష్టపడాలి, నువ్వు ఫ్యామిలీకి నీ సపోర్ట్, ఇలాగ ఎవ్వరు చెప్పాల్సిన పని లేదు తనకి. తనే ఆ విధంగా రోజు చదవడం వల్ల తనకి ఇప్పుడు ఒక హాబీ లాగా అయిపోయింది అనమాట. సో ఈ రోజు చదవకపోతే అట్లా చదవలేకుండా నేను ఉండలేను అనే ఇదికి వచ్చేసింది అనమాట. సో ఆ విధంగా తను రోజు ఈ విధంగా ఇవన్నీ ఫాలో అవుతూ చేసింది కాబట్టి తనకి ఇప్పుడు ఒక చదువు అంటే ఒక గేమ్ అనమాట. రోజు తను ఒక గేమ్ ఆడుతున్నట్టు అయిపోయింది తనకి. సో ఆ విధంగా తను కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తుంది, ఇప్పుడు కూడా చేస్తూనే ఉంది. సో ఎప్పుడు వెళ్ళినా సరే తను చదువుతూనే ఉంటుంది. సో అదనమాట. సో ఈ విధంగా అంటే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో సో ఈ వీడియో చేయడం జరిగింది. సో ఎవరైనా సరే కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయాలి అంటే అది మామూలుగా ఎవరికి రాదు. సో మనం చిన్న చిన్న చేంజెస్ అనేవి చేసుకోవాలి. సో మనకు మనమే రూల్స్ పెట్టుకోవడం, సో మనకి మనమే మోటివేషన్ ఇచ్చుకోవడం, సో మనకి మనమే పుషప్ చేసుకోవాలి. సో ఆ విధంగా అంటే సో ఇప్పుడు తను చేసినట్టు మనం కూడా చేస్తే సో కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయగలం, సో మంచి మార్క్స్ తెచ్చుకోగలం. సో ఆ విధంగా మనం మన సక్సెస్ కి దగ్గరగా ఉండగలం అన్నమాట. సో ఆ విధంగా ట్రై చేయండి అంట. సో ఈ టిప్స్ మీకు అందరికి యూజ్ అవుతాయి అనేసి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో చూసారు కదా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఎవరికన్నా యూజ్ అయితే మాత్రం తప్పకుండా షేర్ చేయండి, అండ్ వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. సో అదండి ఇవాళ వీడియో అయితే. సో చూసారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.